పొద్దున్నే స్కూల్‌కి వెళ్దామని చెప్పి బండి తేడానికి వెళ్తే టైర్ అయితే గాలి దగ్గర ఉన్నదనమాట. ఎవరైనా తీయేశారని చెప్పి పంచర్ షాప్ కాడికెళ్ళాను పొద్దున 6 గంటలప్పుడు. ఆ పంచర్ షాప్ అయితే తెరచలేదనమాట. సరే అని చెప్పి మా మేడంకి ఫోన్ చేశాను. సరే పిల్లల్ని తొందరగా దింపేసి రాపా అని చెప్పింది. తొందరగా దింపేసి వచ్చిన మూమెంట్‌లో ఈళ్ళు తిండి అనేది మర్చిపోయారు. మళ్ళా తీసుకొని వాళ్ళకైతే ఎత్తుకొనిపోయినాయనమాట. పొద్దున్నే వాళ్ళు టిఫిన్ చేసేది ఇయ్యే అనమాట కురుకురాలు అయన్నీ. మనకైతే గాలి పట్టుకోవడానికి పెట్రోల్ బంక్‌లో గాలి మెషిన్ అయితే ఉంటదనమాట. మనం ఎంత కావాలో అన్ని పాయింట్లు నొక్కొని ఆడ ఓకే చేసుకోవాలి. మనకు గాలి అయితే ఎక్కిపోతదనమాట. మనకు ఎన్ని పాయింట్లు పెడతామో అంతే ఎక్కుతది. దాని మించి ఎక్కదనమాట. ఒకవేళ మనకు పంక్చర్ అయినా, గాలి తగ్గినా మనకు సింబల్ అనేది చూపిస్తది. ఇప్పుడైతే నాకు గాలి పట్టేప్పటికి సింబల్ ఏం చూపియలేదు. ఇంటికాడ కంపలు అయి ఏం గుచ్చుకోవనమాట. ఓన్లీ శీలలు మాత్రమే గుచ్చుకుంటాయి ఇక్కడ. మనం బోరింగ్ ఎలా కొడతామో ఆ విధంగా కొట్టి మొత్తానికైతే టైర్ అయితే ఊడదీయేశాడనమాట. చిన్నగైతే రాడ్ అయి పెట్టి చిన్నగా గాలి అంతా ఒత్తిపెట్టుగా చిన్న టైర్ అంతా మెత్తబడేట్టుగా చేశాడు. చేసిన తర్వాత టైర్ అయితే బయటకైతే ఊడదీస్తున్నాడనమాట. లోపల ఏమైనా ఉన్నాయా చూస్తున్నాడనమాట. ఈయనైతే బాగా రుద్ది పెట్టినాడనమాట. రొంచెప్పుడు పెయింటింగ్ ఏసి దానిపైన స్టిక్కర్ ఏసి బాగా రుద్దుతున్నాడనమాట. ట్యూబ్ లేకుండా గాలి పడుతున్నారో నాకు తెలీలా.